అందుకే అప్పుడప్పుడు పెళ్ళని చెప్పిన మాట కూడా వినాలి అంటారు. అయితే చాలామంది హస్బెండ్స్ పెళ్ళాలు చెప్పిన మాట ఎందుకు వింటారు చెప్పండి. మా ఇంట్లో మా ఆయన కూడా అంతే. అసలు మ్యాటర్ ఏందంటారా, మా వారైతే కేరళ వెళ్ళి అక్కడ తిండికి నోరు చప్పబడిపోయి ఇంకా నేను వచ్చాక నేను నైట్ అయితే దోశలు చికెన్ కర్రీ అయితే చేయమన్నారండి. సర్లే బావా తెచ్చుకో చేస్తానని చెప్పాను. అయితే దోశపిండి ఇంట్లో లేదు, బయట నుంచి అయితే తెచ్చుకోమన్నాను. బయట నుంచి అయితే తెచ్చుకున్నారు. చక్కగా చికెన్ కూర వండాను, పిల్లల కోసం అన్నం కూడా వండేశాను. ఇంకా దోశలు పోస్తాను బావ అంటే, లేదు నువ్వు పోయి పిల్లలకి అన్నం పెట్టుకో, నేనైతే దోశలు పోస్తాను, నాకు తెలుసులే నీకంటే బాగా పోస్తాను అన్నాడు. అక్కడ తీరా చూస్తే దోశలు అయితే సరిగా రాలేదండి. బయట కొన్న పిండి కదా, మనం ఇంట్లో చేసుకున్న పిండి అంత క్వాలిటీగా ఉండదన్నమాట. వాళ్ళు మినపప్పు చాలా తక్కువ వేస్తారు. దోశలు అయితే చాలా మందంగా వచ్చాయి. మధ్యలో వచ్చి నన్ను అయితే పోయమన్నాడు దోశలు. లేదు నేను పోయిను, నాకంటే నువ్వే బాగా పోస్తాను అన్నావు కదా, వెళ్ళి పోసుకో అని చెప్పేశాను. పోసాడండి. అయితే పిండి అంతా ఒకేసారి అయిపోగొట్టాడు. ఒక్కొక్క దోశ ఎంతెంత లావున వచ్చిందో. అందుకే అప్పుడప్పుడు భార్య చెప్పిన మాట కూడా వినాలి. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. దోశలు చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.